పులివెందుల్లో ఉన్న నెఫ్రోప్లేస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్లో పేషెంట్ల కోసం ఉండాల్సిన మెడిసిన్స్ కు బదులుగా స్టోర్ రూమ్ లో మద్యం బాటిల్ కనిపించడం కలకలం రేపుతోంది. మద్యం సీసాలు ఎలా వచ్చాయో తమకు తెలియదంటున్నారు ఇన్ఛార్జ్ మధు. వైద్యుల నిర్లక్ష్యంతో సరైన ట్రీట్మెంట్ అందక 14 మంది పేషెంట్లు మరణించినట్లు పులివెందుల ఉన్నతాధికారులు తెలిపారు. డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేషెంట్స్ ఆరోపిస్తున్నారు. చేసి పెట్టుకొని ఇబ్బంది చేయండి. అది మార్చుకోకుండా నిన్నాళ్ళు ఉండి ఎవరన్నా కానీ ఎప్పుడు మనం ఎవరైనా నువ్వు చేయలేవు నేను చేయలేను. అయినా తీసి ఇంకోరికి పెట్టినా ఎట్లయితే ప్రాబ్లం అవుతుందన్నా వాళ్ళ ప్రాబ్లం కదా కాదా అంటే అవసరం వాడండి. నీకే ప్రాబ్లం ఉంటుంది. తీసి మళ్ళీ పెట్టినట్టు నువ్వేమవుతావు ధన్నా చేస్తాం మళ్ళా అవసరం మేమే ప్రొవైడ్ చేస్తాం చేసి పెట్టుకొని వచ్చే వాళ్ళకి జనాభా బాగుంది కదా ప్లేస్ అంత ముందు వారం 2 days మేము పెట్టించున్నాం. ఈ 2 days ఈ 2 నెలల నుంచి 3 days పెట్టించున్నాం. అంటే మంగళ బేస్త శని పెట్టించున్నాం. మంగళ బేస్త శనిలో 1 వచ్చి లక్ష దాదాపు 1 నెల ముందు. మళ్ళీ రీసెంట్ గా నిన్న పోయిన వారంలో దాదాపు 40,000-50,000 అయిపోయింది. తగ్గు తట్టుకోలేదు. అప్పుడు ఆక్సిజన్ తెచ్చుకోమంటారు. మేడం ఏమంటుంది మీరు బయట తెచ్చుకోవద్దండి మేము ఇవ్వాలా మీరు ఎవరు చెప్పింది అంటాడు. అంటే రబీ సార్ వచ్చేసి బయట తెచ్చుకోమని చెప్తాడు. మెడిసిన్ బయట తెచ్చుకోమంటాడు. ఏంది లేదు ఏంది లేదు అది కూడా ఇచ్చేది లేదు. మేము మనీ బయట తెచ్చుకోవాలి. ఒక 10 రూపాయలు ఎన్ఎస్ బాటలు 100 మేము తెచ్చుకోవాలి పెట్టింది. మేడం ఇప్పుడు వచ్చినా కొత్తగా 2 వారాలు వచ్చింది మేడం. ఆ అమ్మాయి అయితే ఏముంటుంది ఒక్కటి కూడా బయట తెచ్చినట్టు అది చెప్పండి అంటారు. ఇక్కడ చూసినామో ఏముంటుంది ఇంకొకడు ఉన్నాడు దాదాపు ఇంత ముందు ఒకడు దీనికి చెకింగ్ వస్తున్నాడు. ఒకతను అతను ఏం చేస్తున్నాడు ప్రతి 2 వారాలు నెలకు వచ్చేసి 2 వారాలు వస్తున్నాడు. చెక్ చేస్తున్నాడు. పేషెంట్ దగ్గర అందరినీ తిప్పేది పోయేది మర్సం చేయండి ఈ ఎక్స్పెండ్ డేట్ పక్కకి వేయండి. మీకు వచ్చేది కంట్రోల్ కాదు ఇచ్చేత కాదు. ఏ కేసు డీల్ చేయలేకుండా అనంతపురం 100 కిలోమీటర్లు పోయినారు. కార్ తీసుకొని పోయినా ఎందుకంటావా ఏదో 5-10 మంది దగ్గర ఉంది కాబట్టి అదే బీదా బిక్కలు అంటే ఎక్కడికి పోతారు శవాన్ని చూడాలా. ఓకే ఇప్పుడు ఈ 3 నెలల్లో మీ ముందర ఎంతమంది చనిపోయారు? 14-15 చనిపోయినారు. ముందు బాగున్నారు వాళ్ళు బాగున్నారు. మరి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదా ఈ విషయాన్ని? ఎవరు చెప్పుకోవాలి మేము ఇది ఇట్లా వస్తే చెప్పుకుంటాం. ఎవరికన్నా ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరైనా వచ్చే కదా వచ్చి అది 4వ సంవత్సరం ఎన్ని నెలల వరకు బాగున్నది? ఇప్పుడు ఎప్పటి నుండి బాగలేదు మీ ఆవిడకి? 2-3 నెలల నుంచి అసలు బాగుండట్లేదు. ఏం ప్రాబ్లం ఏమొస్తుంది? ఆయాసం దగ్గు. వీళ్ళు మీకు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా? నైట్ పూట రెస్పాండ్ అవుతున్నారా? ఫోన్ చేస్తే ఇంత ముందు నెలలు అయితే పలుకుతున్నారు. ఇప్పుడైతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు. ఎన్ని నెలల నుండి? గత 3 నెలల నుండి. 3 నెలల నుండి ఏమన్నా మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారా? బయట నుండి తెచ్చుకోమని. బయట నుంచే మెడిసిన్ అన్ని బయట నుండి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఎన్ని గంటలు డయాలసిస్ చేస్తున్నారు? 3.5 గంటలు. 3.5 గంటలు. ఎన్ని రోజులకు ఒకసారి? వారానికి 3 సార్లు. ఇప్పుడు గత 3 నెలల నుండి మీ పరిస్థితి ఏంటి? డయాలసిస్ అదే ఆరోగ్యం సరిలేదు. ఏం ప్రాబ్లం? ఆయాసం. మామూలుగా అయితే ఇంత ముందు అయితే 2 సార్లు చేసుకుంటున్నాము. మళ్ళా వచ్చేంత వరకు యాక్టివ్ గా బాగుంటున్నారు. పిల్లాడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇంకా పోయిన నుంచి మంచిదే. వీళ్ళు సరిగా రెస్పాండ్ కావట్లేదు. ప్రజా